ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదినపు దైవ వర్తమాన కార్యక్రమాలు మీకు క్షేమము, ఆశీర్వాదం కలిగిస్తున్నాయని మేము సంతోషిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలు ఈ పరిచర్యకి ఎంతో సహకారంగాను, దేవుని యొక్క కృప చేత ఈ పరిచర్యలు నిరాటంకంగా కొనసాగడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఇటు ఆదివారపు ఆరాధన లైవ్ కార్యక్రమాల్లో కూడా మీరు చూస్తున్నారని మేము నమ్ముతున్నాం, సంతోషిస్తున్నాం. వాటి ద్వారా కూడా మీ యొక్క ఆధ్యాత్మికమైన వృద్ధి మీకు కలుగుదానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క దైనందిన ఈ ప్రతిదినపు అనుదిన వర్తమాన కార్యక్రమాలు కూడా మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాయి. మీ యొక్క ప్రార్థన సహకారాలు మాకు ఇంకా కావాలి. ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీ ప్రార్థనలో ఎత్తుపట్టుకోవాలని ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప తోడుగా ఉండనట్లుగా, కృప విస్తరించబడినట్లుగా మీ యొక్క సహాయం కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 13:13 ఆజ్ఞను గురించి దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది. ఆజ్ఞను తిరస్కరించువాడు తనకు తానే నాశనాన్ని తీసుకొచ్చుకుంటాడు, ఆజ్ఞను గైకొనువాడు తనకు లాభము లేక మేలు పొందుకుంటాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలుగులో మనం ఇలాగ చూస్తున్న ఆజ్ఞని ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుని యొక్క మాట, ఆలోచన అని కంబైన్ చేయబడింది. దేవుని ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆలోచన. వాటిని మనం తిరస్కరిస్తే మనకే నష్టం తెచ్చుకుంటాం. కానీ వాటిని మనం గైకుంటే, దేవుని ఆజ్ఞ అంటే ఆలోచన, ఆయన యొక్క మాట, వాటిని మనం ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తే మనకు మేలు కలుగుతుందని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ప్రియులారా, పితరుడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో ఇజ్రాయెల్ని విడిపించడానికి దేవుడు ఆయన్ని పంపినప్పుడు అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాదనలు ప్రతివాదనలాగా మోషే, అహరోను ఇద్దరు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరోతో చెప్పారు, నా జనులను పోనిమని మా దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయిల్ నా జ్యేష్ఠ కుమారుడు, నన్ను పోనిమో ఇజ్రాయిల్ని అని చెప్పి దేవుడు అంటున్నాడు అని ఇక ప్రారంభించినప్పటి నుంచి వారిద్దరి మధ్య, అంటే ఫరోకి మోషేకి మధ్య ఇజ్రాయిల్ విషయమై వాదన జరుగుతూ ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? మోషే ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నైలు నది నీళ్ళు అవ్వటం, ఇక చీకటి అవ్వటం, పేలు రావటం, ఈ విధంగా మిడతలు రావటం, కప్పలు రావటం, ఇవన్నీ కూడా తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఒకానొక సమయంకి వచ్చేటప్పటికి మోషే ఫరోకి మాత్రమే కాదు, యావత్తు ఐగుప్తులందరికీ తెలియజేపించిన మాట ఏంటంటే, మీ పొలాల్లో ఉన్నటువంటి పని వాళ్ళని కానీ, లేక మీ యొక్క ఎద్దులు, గొర్రెలు, మేకలు, మీ పశువుల సంపద అంతటిని మీరు తీసుకొచ్చుకోండి, లేకపోతే భయంకరమైన పిడుగులు, ఉరుములు రేపు వస్తాయి అని మోషే ఫరోకి కాదు, మొత్తం ఇజ్రాయెల్ ఐగుప్తులందరికీ చెప్పి. దేవుని వాక్యం మనం గమనిస్తే, ఎవరైతే దేవుని యొక్క దాసుడైన మోషే నోటి మాటకు గౌరవించి పొలంలో ఉన్న తన పనివారిని కానీ, పొలంలో ఉన్న తన పశు సంపదను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. సో ఎప్పుడైతే వాళ్ళు భద్రపరుచుకున్నారో, ఎవరైతే మోషే మాటకు, మోషే మాట అంటేనే దేవుని ఆలోచనలకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క ఆలోచన, ఆయన మాటకు ఎవరైతే విలువిచ్చారో వాళ్ళు మాత్రమే తమ పనివారిని, తమ పొలంలో ఉన్నటువంటి పశు సంపదని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. మోషే మాట లెక్క చేయని వాళ్ళు ఏం చేశారు? పొలంలోనే ఉంచారు. దావీదుడు మోషే చెప్పినట్లుగా దేవుడు ఆ పొలంలో ఉన్న పశువుల మీద, మనుషుల మీద మొత్తం ఉరుములు, మెరుపులు అంతా పడవేసి, ఆ దెబ్బకు అక్కడ ఉన్నవన్నీ చనిపోవటం, మనుషులు చచ్చిపోవటం అన్నీ జరిగాయి. ఇక్కడ మనం గమనించాలి, ఆజ్ఞ అంటే దేవుని మాట, ఆలోచన. సో ప్రతి వ్యక్తి ఈ రోజున దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా,
నా ద్వారానే కాదు, నా లాంటి ఆయన యొక్క సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఆ సేవకుల నోటి మాటను దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా మనకు బయలుపరుస్తుందో దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించి దాని ప్రకారంగా మన జీవితాల్లో మనము సరిచేసుకోవడం ప్రారంభిస్తే నిత్యంగా దేవుని మాటకు విన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఆ విధంగా ఆ యొక్క ఐగుప్తుల్లోనే రెండు వైపులు మనం చూస్తాం. మోషే మాటను విని ఆయన ఆలోచనలు గైకొని తన ఇంటికి రప్పించుకున్న వారి పరిస్థితి, తిరస్కరించిన వారి పరిస్థితి. తిరస్కరించిన వాడేమో నాశనం అయిపోయాడు. వాడి లైఫ్ స్టాక్ అంటే వారి యొక్క పశు సంపద చనిపోయింది, వాళ్ళ యొక్క పని వాళ్ళు చనిపోయారు. సో దేవుని మాటగా గౌరవించినటువంటి వీళ్ళకేమో వారు కాపాడబడుతున్నారు. వారి యొక్క పొలంలో ఉన్న మనుషులు కానీ పొలం నుండి తెప్పించుకున్న పశు సంపద అంతా కూడా కాపాడబడి. హల్లెలూయా. రెండోదిగా మనం గమనించినట్లయితే దేవుడు యొక్క నోవాహుని చూచాడు. నోవాహుతో మాట్లాడుతూ నోవాహుతో చెప్తున్నాడు, నేను ఈ తరం వారందరిలో గమనించాను, నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు, కాబట్టి నీవు నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు, ఈ యొక్క జీవరాశి రక్షణ కొరకు నేను నీతో చెప్పినట్లుగా ఓడును నిర్మాణం చేయి. దైవజనుడు నోవాహు దానికి దాపుగా ఆ ఓడును 100 సంవత్సరాల దాకా కట్టాడు. ఇంచుమించు ఆ యొక్క ఓడను దేవుడు చెప్పినట్లుగా 300 మూరలు పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, ఈ విధంగా దేవుడు చెప్పినట్లుగా ఆ ఓడను నిర్మించాడు. ఈ యొక్క దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి ఈ నోవహు ఈ రాబోతున్నటువంటి ఉపద్రవంలో, జలప్రలయంలో తన ఇంటి వారిని తన ఎదుగు దేవుడు పంపిన ఆ జీవరాశిని కాపాడు. అదే నోవహు ద్వారా దేవుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు చెప్పించాడు, జలప్రలయం రాబోతుంది అని. అంటే వారి దృష్టిలో నోవహు ఎగతాళిగా మారిపోయాడు. వారు నోవహుని చూసి ముసలివాడికి ఏం పని లేదు, పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తున్నాడు, అంత కూడా వృధా వ్యర్థం అన్నట్లుగా నోవహును వారు పరిహసించారు, తిరస్కరించారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను గాయకుంటే వాడు తనకు లాభం పొందుకుంటాడు, తిరస్కరిస్తే నాశనానికి వెళ్ళిపోతాడు. మరి ఈ రోజున ఈ ఉదయకాలం ముందు మన జీవితంలో దేవుని ఆజ్ఞకు మనము, దేవుని మాట ఆలోచన మనం గాయకుంటున్నామా లేక తిరస్కరిస్తున్నామా? దేవుని ఆజ్ఞకు లోబడుటయా తిరస్కరించుటయా? లోబడితే ఏమవుతుంది, తిరస్కరిస్తే ఏమవుతుంది? సొలొమోను ఓ రోజున షిమి అన్న ఒక వ్యక్తిని పిలిచాడు. అతడు సొలొమోను తండ్రి అయినటువంటి దావీదును భయంకరంగా తిట్టాడు. చీపో కుక్క అంటూ దుమ్మెత్తి పోసి శపించాడు. దావీదు రాజు, దేవుని అభిషేకం పొందిన రాజు, శపించాడు. దావీదు ఏమనలా, క్షమించేశాడు, వదిలేశాడు. సొలొమోను అంటాడు, షిమిరా అని చెప్పి పిలిచి, నువ్వు కిద్రోను వాగు దాటకూడదు, జాగ్రత్త. నువ్వు ఎప్పుడైనా కిద్రోను వాగు, అంటే యెరూషలేము చుట్టూ ఒక వాగు ఉంది, ఆ కిద్రోను ఏరు లేక వాగును నువ్వు దాటిపోతావో నీ ప్రాణానికి నువ్వు చచ్చినాడు వాడివే, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది, చచ్చిపోతావు, జాగ్రత్త అని అన్నాడు. అప్పుడు షిమి అన్నాడు, తమ్ముడు సెలవిచ్చింది మంచిదేనండి, అలాగే చేస్తాను అన్నాడు. వెళ్ళాడు. కొంతకాలం యెరూషలేములోనే ఉన్నాడు కాపురం, ఎక్కడ కూడా బయటికి వెళ్ళాడు. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత మర్చిపోయాడేమో పాపం, ఆ ఆజ్ఞ గుర్తులేదేమో. తన పని వాళ్ళు వెళ్ళిపోయారు, పలానా చోట ఉన్నారని తెలియగానే షిమి ఏం చేశాడు, రాజాజ్ఞను నిర్లక్ష్యపరిచి తృణీకరించి, నా పన్నోళ్ళు ముఖ్యం కదా అంటూ వెళ్ళి పన్నోళ్ళని తీసుకొచ్చుకున్నాడు. ఇద్దరును వాగు దాటి వెళ్ళాడు, తీసుకొచ్చుకున్నాడు. ఆ విషయం రాజుకు తెలిసింది. ఇప్పుడు షిమిని రాజు సొలొమోను పిలిచి అన్నాడు, కిద్రోను వాగు దాటితే నువ్వు చస్తావని చెప్పాను కదా, నువ్వేం చేసావు, నీకు గుర్తులేదా, మర్చిపోయావా, భయభక్తు లేదా అంటూ తాను యొక్క నోరు తెరిచి ఒప్పుకొని చేసిన మాట ప్రకారంగా షిమి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవుని ఆజ్ఞ అనగానే ఆయన మాట, ఆయన ఆలోచన, దాన్ని ఎప్పుడు మీరకుండా సేవకుడు ఏదని చెప్పాడంటూ కష్టమైన నష్టమైన ఈ విధంగా చేయడానికి మనం తీర్మానం చేస్తే తప్పక దేవుని కృపా కాపుదల మనకు తోడుగా ఉంటుంది.
ప్రార్థన చేసుకుందామా? మనకు దీవెన, ఆశీర్వాదం, ప్రతిఫలముగా దేవుని యొద్ద నుండి మనకు వచ్చినట్లుగా ఆజ్ఞకు లోబడతాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడు, మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్ర. ఆజ్ఞను గైకొంటే, ఆజ్ఞను తిరస్కరిస్తే కలిగే ఈ 2 విషయాలను గురించిన ఆ అనుభవాలు మీరు మాకు తెలియచేశారు. ఈ మాటలు విన్న మేమందరం మీ పాదాల దగ్గర మీ ఆజ్ఞను గైకొంటే మాకు కలిగే లాభం, మీ ఆజ్ఞను తిరస్కరిస్తే వచ్చే నష్టం, మీ యొక్క సన్నిధిలో హెచ్చరికగా ఇవ్వబడిన మాటకు మేము లోబడుతూ మా జీవితంలో మీ మాట, మీ ఆలోచన ఆజ్ఞగా మేము మనసారా గైకొని దాని ప్రకారం జీవిస్తూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడు సాధించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన ఆజ్ఞకు పరిపూర్ణంగా పూర్ణ మనస్సుతో గౌరవించి ఆయన మాట ప్రకారం జీవిస్తామని తీర్మానం చేసిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వందనాలు. నిశ్చయం మన ప్రభు ఆయన ఆజ్ఞను గైకొంటున్న వారందరినీ దృష్టిస్తాడు, వారికి మేలు కలిగేది చేస్తాడు. ప్రభు మీకు, మీ కుటుంబానికి ఈ విధంగా దీవెన కలుగు చేసినట్టు